నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందజేయడంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వైఎస్ఆర్ జిల్లా పోలీసులు. రికవరీ ఫోన్ల అందజేత సందర్భంగా ప్రజలకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచనలు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం నిర్వహించి ప్రజల్లో అలజడి సృష్టించే వారిపై కఠిన చర్యలు. కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ హెచ్చరిక. తమ విలువైన ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందజేయడంలో రాష్ట్రంలోనే వైఎస్ఆర్ జిల్లా పోలీసులు ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. కడపలోని పోలీస్ పరేడ్ మైదానంలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులను పిలిపించి రికవరీ చేసిన వాటిని అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం బాధితులు పోగొట్టుకున్న 2 కోట్ల విలువ గల 650 మొబైల్ ఫోన్లను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురై ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీ పడడం లేదన్నారు. నేడు అందజేసిన ఫోన్లు మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి రికవరీ చేయడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ దుకాణ నిర్వాహకులైన వ్యక్తులైన అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయవద్దని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. అలాగే పరిచయస్తులైన బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు గల బాక్స్ ఉంటేనే కొనుగోలు చేయాలన్నారు. అపరిచితుల వద్ద ఫోన్లను కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడితో పాటు అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తుంచుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లను దొంగలించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే సిఈఐఆర్ పోర్టల్, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని అన్నారు. సెల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు సైబర్ విభాగం సిఐలు శ్రీధర్ నాయుడు, మధు మల్లేశ్వరరెడ్డి, ఎస్ఐ జీవన్ రెడ్డి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ఫోన్లను రికవరీకి కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. కడప జిల్లా పోలీస్ స్పెషల్ మొబైల్ రికవరీ మేళా పెట్టారు. ఈ స్పెషల్ మొబైల్ రికవరీ మేళా సందర్భంగా ఆల్మోస్ట్ 650 మొబైల్ ఫోన్స్ ఏదైతే ప్రజలు పోగొట్టుకున్నారో ఆ 650 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేసి అందరినీ జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిచి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ ఆస్తు యొక్క విలువ మొత్తం చూసినట్టయితే 2 కోట్ల పైన ఉంటుంది. దీని మీద ప్రత్యేక ఒక బృందంని ఏర్పాటు చేస్తూ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది పోర్టల్. ఇది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. అక్కడ మనం ఈ మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోగొట్టుకుంటారో ఆ మొబైల్ ఫోన్స్ యొక్క సమాచారం దాని యొక్క వివరాలు మాకు అందిస్తే మనం ఆ పోర్టల్లో పెడతాము. దాని ద్వారా ఆటోమేటిక్ ట్రాకింగ్ అవుతాయి. ఎప్పుడైనా రికవరీ జరిగితే ఖచ్చితంగా మనం ఏదైతే రైట్ఫుల్ ఓనర్ ఉంటారో వారికి సమాచారం అందిస్తాము. తర్వాత వారు వచ్చి దీన్ని వారి యొక్క ఆస్తుని మళ్ళీ తీసుకుంటారు. ఇది ఒక మంచి సిస్టమ్, మంచి సదుపాయం. ఇది ప్రజలందరికీ కూడా నేను ఈ సదుపాయంని సద్వినియోగించే విధంగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇందులో మన జిల్లా ఐటీ కోర్ బృందం కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి యొక్క హార్డ్ వర్క్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ వల్లనే ఎంతమంది ఈరోజు లాభం పొందుతున్నారు. ఇదే విధంగా ఈ మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సబ్జెక్ట్ పైన ఒక అవగాహన ఉండాలని ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా మీరు ఇది చేసుకోవచ్చు అని డైరెక్ట్గా ఈ పోర్టల్ మీద లాగిన్ అయ్యి కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీ స్థానిక పోలీస్ స్టేషన్ పోయి అక్కడ కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ వివరాలంతా కూడా ఈ ఫెసిలిటీ అంతా కూడా ప్రజలందరికీ కూడా మీ ద్వారా సమాచారం అందిస్తుంది అని నేను ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఇంతకు ముందు చూస్తే అయితే మొబైల్ ఒకసారి పోగొట్టుకుంటే కొద్దిగా హోప్లెస్గా ఉండింది. ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ చూస్తే కానీ ఇప్పుడు ఎవరు కూడా మొబైల్ ఫోన్
కానీ ఏదైనా కూడా కమ్యూనికేషన్ డివైస్, టెలికమ్యూనికేషన్ డివైస్, సిమ్ బేస్డ్ డివైస్ ఏది కూడా ఉంటే అది కూడా మనం ఈ సిస్టమ్ ద్వారా ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మంచి లబ్ధిదారులు అందరినీ కూడా పిలిచి మనం ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ ఈ సిస్టమ్ ద్వారా మనం ట్రాకింగ్ చేస్తున్నాము. తర్వాత ఎవరైతే ఒరిజినల్ దీని యొక్క రిసీట్ ప్రొడ్యూస్ చేస్తారో వారికి మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. కొన్ని వాళ్ళైతే మ్యాక్సిమం అందులో క్రిమినాలిటీ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం మనం చూసేది ఏంటంటే వారికి కూడా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ద్వారా మొబైల్స్ వస్తాయి కాబట్టి అది ఆ విధంగా అది వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. ఇందులో ఎక్కడ కూడా ఇది డైరెక్ట్గా ఒక గ్యాంగ్ దగ్గర నుంచి కానీ ఒక దొంగతనం చేసే క్రిమినల్ దగ్గర నుంచి ఉంటే అప్పుడు దానిపైన క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 14వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ నేత కె బాబు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించి వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్లెట్ను అందించారు. అనంతరం అంజద్ బాషా మాట్లాడుతూ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పేదల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమం కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టి ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా ఇంత గొప్పగా పేదల గురించి ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. సంవత్సరంలో ప్రతి నెల క్యాలెండర్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చినట్లు ఆయన తెలిపారు. పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు దీవెనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, స్థానిక ప్రముఖులు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. లోక రక్షకుడైన కరుణామయుడిని మనకు అందించిన మహిమగల తల్లి లూర్దు మాత పట్ల భక్తి శ్రద్ధలతో ఉందామని రెవరెండ్ ఫాదర్ స్వర్ణ బెర్నాడ్ క్రైస్తవులను కోరారు. కడప నగరం మరియాపురంలోని లూర్దు మాత ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ప్రారంభ సూచకంగా ఫాదర్ స్వర్ణ బెర్నాడ్ పతాకావిష్కరణ చేసి దివ్య బలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా పాతగుడి వద్ద మరియమాత చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ప్రతిష్ఠించగా రెవరెండ్ ఫాదర్ నెల్లూరు ప్రాంతీయ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ గాలి బాస్కో ప్రధాన ప్రసంగం చేశారు. ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోకానికి శాంతి సమాధానాలు ఇచ్చేందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లి లూర్దు మాత ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తి శ్రద్ధలతో విశ్వసించిన ప్రజలందరికీ సుఖశాంతులు అందించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆమె ద్వారా ప్రభు అయిన క్రీస్తును ప్రార్థించాలని సూచించారు. 10వ తేదీ, 11వ తేదీలలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ప్రతిరోజు సాయంత్రం దివ్య బలిపూజ, ఆధ్యాత్మిక ప్రసంగాలను నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రధాన వేదికపై అలంకరించిన తేరులోని లూర్దు మాత వద్ద ఆయన విద్యుత్ దీపాలను వెలిగించి ప్రార్థనలు, దివ్య బలిపూజ నిర్వహించి పూలమాల అలంకరించారు. విశ్వాసులు తేరును అక్కడి నుంచి మరియాపురం వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు బిరుసు రాజా, సహాయ విచారణ గురువులు సిహెచ్ అరుణ్తో పాటు తిరునాళ్ల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 2వ తేదీ మొదలుకొని ఫిబ్రవరి 11వ తారీఖు వరకు ఈ లూర్దు మాతా మహోత్సవాలు జరుగుతాయి. ఈ పండుగలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. 11వ తారీఖున మా మేత్రానులైన మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారు పూజను సమర్పించి మన కడప పట్టణంలోని ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ మహోత్సవములలో హిందువులు, ముస్లింలు ఎంతో మంది పాల్గొంటారు. 11వ తారీఖున వాలీబాల్ పోటీలు, బండలాగు పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో మీరందరూ పాల్గొని తల్లి దీవెనలు పొందాలని మనసారా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను ఆశీర్వదించుదురుగాక. క్రీస్తులోపీలకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఫిబ్రవరి మాసము 2వ తేదీ లూర్దు మాత మహోత్సవాలను జరిపేటువంటి మొదటి రోజున ఎంతోమంది భక్తులు లూర్దు మాత మీద భక్తి విశ్వాసాలతో వచ్చి ఈ యొక్క పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా 50 మందికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ రోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు ఈ నవదిన ప్రార్థనలు ఉంటాయి. అనేక మంది భక్తులు ఈ పండుగలో పాల్గొని తల్లి లూర్దు మాత యొక్క దేవుని పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా విచారణ గురువులైనటువంటి రాజా గారు, అనేక మంది గురువులు ఈ యొక్క పండుగలో పాల్గొంటూ ఉన్నారు. చివరి రోజైనటువంటి 11వ తేదీన మా కడప మేత్రాసన పీఠాధిపతులు మహాగణమైనటువంటి శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు దీపజం సమర్పిస్తారు. ఆనాడు అనేక మంది భక్తులు ఈ పండుగలో పాల్గొని లూర్దు మాత యొక్క దేవుని పొందబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, ఈ యొక్క తిరునాళ నవదిన ప్రార్థనలో పాల్గొనండి, లూర్దు మాతను ప్రార్థించండి, దీవెనలు పొందండి. మీకందరికీ మరొకసారి లూర్దు మాత మన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడిని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం నిర్వహించి ప్రజల్లో అలజడి సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ హెచ్చరించారు. ఈ మేరకు మీడియా ముఖంగా ఆయన పలు అంశాలను ప్రజలకు వివరించారు. కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విషయం తెలియని పలువురు వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో వేల కోట్ల రూపాయలు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు జిల్లా పోలీసు శాఖ తగిన చర్యలు చేపట్టిందన్నారు. ఆర్మీ అధికారుల ఎస్కార్ట్తో పాటు పోలీసు ఎస్కార్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ హెచ్చరించారు. అలాంటి ఒక వెహికల్స్ను మనం చేసేటప్పుడు ఎంత భద్రత వహించాలో కన్సర్న్ స్టేట్ వాళ్ళకి అది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా పోలీసు మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆర్మీ పీపుల్ దాన్ని ఎస్కార్ట్ చేసుకుంటూ తీసుకువెళ్తారు. ఇలాంటి ఒక విషయాన్ని ఒక తప్పుగా బ్యాడ్ ప్రాపగండా చేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది. అది చాలా దురదృష్టకరం. అలాంటి విషయాలు ఎలా చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది అదేవిధంగా పాత్రికేయుల సోదరులకు కూడా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఒక విన్నపం ఏంటంటే, ఏదైనా సోషల్ మీడియాలో ఒక విషయము మనకు ఎవరో వ్యక్తిగతంగా ప్రచారం చేసినప్పుడు దాన్ని మనము ఆ యొక్క కన్సర్న్డ్ వ్యవస్థకు సంబంధించి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళని క్లారిఫికేషన్ తీసుకోవాలి. మీ ఇన్వెస్టిగేషన్ మీరు తీసుకోవాలి. ప్రెస్లో వచ్చేటటువంటి ఏ విషయానికైనా చాలా మంచి వాల్యూ ఉంటుంది. అలాంటి ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యవస్థలో ఇలాంటి దుష్ప్రచారాలను వాళ్ళ యొక్క దీంట్లో పబ్లిష్ చేయకూడదు. దే మస్ట్ టేక్ ది క్లారిఫికేషన్ ఫ్రమ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్. కాబట్టి నేను ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాను, ఇలాంటి దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చేటివి వితౌట్ క్లారిఫికేషన్ని ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నాను. నిన్న ఒక ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కంటైనర్లు వెళ్తూ ఉంటే దాన్ని డబ్బులు తీసుకొని పోతున్నారని చెప్పడము ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్, ఖచ్చితంగా అలా సోషల్ మీడియా అనేది ఎవరికైనా చేతిలో ఉంటుంది. చెడ్డ వాళ్ళ చేతిలో ఉంటుంది, మంచి జరగడానికి ఉంటుంది. చెడ్డ వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు.
సో టేక్ ఏ క్లారిఫికేషన్, ఆ కన్సర్న్ వ్యవస్థ నుంచి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి. పర్సనల్గా మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడంలో తప్పులేదు. థ్యాంక్ యూ. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిన్నటి రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ప్రజలు మేలకు చేయకపోగా మరిన్ని ఇబ్బందులు సృష్టించేదిగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ బడ్జెట్లో పేదలకు, రైతులకు అందజేసే సబ్సిడీలో కోతలు విధించడం, అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉండడంపై సిపిఎం నాయకులు తమ నిరసన తెలియజేస్తూ నగరంలోని పాత బస్టాండ్లో గల పూలే విగ్రహం వద్ద బడ్జెట్ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆహారం, గ్యాస్, పెట్రోల్, యూరియా వంటి ఎరువులకు కేటాయింపులు తగ్గించడం చాలా దారుణమన్నారు. అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం, పంట బీమాకు కోత, ఉపాధి హామీ, పీఎం కిసాన్కు పెంపు లేకపోవడం బాధాకరమన్నారు. సామాన్య, పేదలు, రైతులకు సంబంధించిన వాటిపై కేంద్ర ప్రభుత్వం కోత విధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో సామాన్య, పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదని, ఆయా వర్గాలకు సంబంధించిన రంగాల కేటాయింపుల్లో భారీగా కోత విధించారన్నారు. పీఎం కిసాన్, ఉపాధి హామీలకు సంబంధించి గతంలో కేటాయించిన వాటిని కాపీ పేస్ట్ చేశారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకుని పేద వర్గాలకు ఉపయోగపడే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రామ్మోహన్, మనోహర్, దస్తగిరి రెడ్డి, అన్వేష్, కడప నగర కమిటీ సభ్యులు ఓబులేసు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024 ఓట్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టారు పార్లమెంటులో. అయితే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టకముందే జాతీయ ఎకనామిక్ సర్వే జరుగుతుంది. ఆ రిపోర్టు కూడా బడ్జెట్కు ముందే పార్లమెంటులో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎకనామిక్ సర్వే ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు దేనికి పెంచాలా, దేనికి తగ్గించాలా అనేటువంటిది నిర్ణయించేటువంటి ఆనవాయితీ మన రాజ్యాంగం పార్లమెంటు సభ్యులకు ఇవ్వడం జరిగింది. అయితే ఎకనామిక్ సర్వే ఏం చెప్తా ఉందంటే సామాన్యుల యొక్క ఆదాయం రోజుకు 350 రూపాయల కన్నా తక్కువ ఉంది. సాధారణమైనటువంటి ప్రజల యొక్క ఆదాయం పెరిగేటువంటి విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలా అని చెప్పి జాతీయ ఎకనామిక్ సర్వే చెప్పింది. దానికి భిన్నంగా నిన్న ఓట్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టిందనేటువంటిది దేశ బడ్జెట్ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. అందులో ఒకటేమిటంటే 47,000 లక్షల కోట్ల 66 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 101,27,000 కోట్ల రూపాయలు పెట్టినట్టు ప్రకటించారు. అయితే ఈ డబ్బు గతంలో కూడా 12,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అయితే అందులో సగం కూడా ఖర్చు పెట్టకుండా ల్యాప్ చేశారు. ఈసారి బడ్జెట్ పెంచారు, కానీ ఖర్చు పెట్టే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటున్నామంటే ఈరోజు 100కి 62-60% ఉన్నటువంటి గ్రామీణ వ్యవసాయదారులందరికీ ప్రధానంగా ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటి రాయితీలు ఏమీ ఈ బడ్జెట్లో ప్రకటించాల. రెండోది, రైతుల యొక్క మీటర్లు, స్మార్ట్ మీటర్లు తొలగిస్తామని చెప్పి రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల. అట్లాగే రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు లేకపోతే ఇతరత్ర వ్యవసాయ పనిముట్లు సంబంధించినటువంటి రాయితీలు ప్రకటించాల. కానీ బడ్జెట్ పెంచారు, ఖర్చు పెట్టడంలా. కాబట్టి ఇది ఒక ఎన్నికల బడ్జెట్, బూటకపు బడ్జెట్, తాయిలాలు ప్రకటించి అమలు చేయకుండా దాటవేసేటువంటి బడ్జెట్గా దీనికి కనబడతా ఉంది. రెండోది, ఉపాధి హామీ పథకం సంబంధించి 0.6% మాత్రమే కేటాయించారు, 68,000 కోట్ల రూపాయలు. భారతదేశంలో ఈరోజు పేదరికం అనేటువంటిది దాదాపుగా 38% ఉందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. మరి 35% ఉంటే 35% బడ్జెట్లో కేటాయింపులు జరగాల పేద నిర్మూలనకు. కానీ చేయకుండా 0.6% మాత్రమే ఉపాధి హామీ కేటాయించారు. కాబట్టి ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్, ఇది మాయా బడ్జెట్, మసిపూసి మార్కాట్ చేసేటువంటి బడ్జెట్ అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఇందులో కేటాయింపులన్నీ కూడా బూటకం. దీంట్లో ఉన్నటువంటి విద్యకు సంబంధించి ఎక్కువగా ఖర్చు పెడుతున్నామని చెప్పి ప్రకటించారు. అంటే సుమారుగా 9 ఐఐటీలు పెడుతున్నాము, 390 విద్యా యూనివర్సిటీలు పెడుతున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు విదేశీ యూనివర్సిటీలు ఆహ్వానించేటువంటి పద్ధతి. దేశీయ మధ్యతరగతి ప్రజల యొక్క ముక్కు చెవులు పిండి వాళ్ళకు విద్య మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని
దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ బీజేపీ ఎన్నికల బడ్జెట్గా 2024 ఏప్రిల్లో జరిగేటువంటి దేశ 18వ సార్వత్రిక ఎన్నికలు గెలవడానికి ప్రజలు మభ్యపెట్టే బడ్జెట్గా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు అందజేయడంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వైఎస్ఆర్ జిల్లా పోలీసులు. రికవరీ ఫోన్ల అందజేత సందర్భంగా ప్రజలకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచనలు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం నిర్వహించి ప్రజల్లో అలజడి సృష్టించే వారిపై కఠిన చర్యలు. కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.